ఇప్పుడు వాళ్ళు పోలేదు అంటున్నారు కదా, నీకు ఎవరో మీద డౌట్ ఉంటే వద్దంటే నా మొబైల్ నెంబర్ ఎవరు చెట్లు వచ్చి ఎవరు చెట్లు పెరిగింటారు జగడాలు ఊర్లు అనేసి మేము కలకుండా అయిపోతుంది. అప్పుడు పోయి ఏం చేస్తే పోయి కంప్లీట్ ఇస్తే ఆయా ఏం చేసేది అది గవర్నమెంట్ జాగా గోమాల జాగా మీకు ఇది లేదు వాళ్ళకి ఇది లేదు అంటే ఇప్పుడు ఎన్నో ఎకరాలు ఉంది సార్. దాని మీద పోయి అంత గవర్నమెంట్ జాగా అని ఆడంతా బోర్డు నాటేది. జరగలేదు. ఇప్పుడు 10 ఎకరాలు 15 ఎకరాలు పట్టుకొని ఉన్నారు గోమాల జాగా ఆడిపోయి నాటండి బోర్డు. మేము రాళ్ళు గుట్లు చెట్లు అంతా లోడి క్లీన్ చేసి అప్పుడంతా ఎవరు రాలేదు. ఇప్పుడు నీట్ గా రెడీ చేసి ఏమో మేము బార్లు పొడి చేసిండే దాని గురించి ఇప్పుడు వచ్చి మాది నష్టమైంది. ఇప్పుడు చెట్లు పెట్టిన దానికి ఇంకా ఒక 1,30,000 లక్షలకు అయింది. ఇప్పుడు వాళ్ళు ఇది వచ్చి అర్జీ చేసుకొని ఉన్నాం దీనిపైన సర్వే నంబర్ 26లో గోమాలం జమీన్. ఎన్ని ఏళ్ళు ఇంకా చేస్తా ఉన్నారు మీరు? 15 ఏళ్ళు ఇంకా మేము మీరే ఉన్నారు పొజిషన్ లో ఉంటాం. మేము ఇంకా వేరే ఎవరు లేదు, ఇక మేమే ఉండేది. ఇప్పుడు దీంట్లో 5 ఎకరాల చిల్లర ఉంది కదా జమీను, అట్లా ఇంక మించి వాళ్ళు ఎవరు ఉన్నారు? వేరే వాళ్ళు టోటల్ వచ్చి 5 ఎకరా. దాంట్లో వచ్చి మేము పొజిషన్లో ఉండదు వచ్చి 2 ఎకరాలు 20 గుంటలు మాదే. వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు చిన్నపోతులు ఉంటారు 3 ఎకరాలు. దాని మీద వేయకుండా వచ్చి ఇప్పుడు దీని మీద వేసి కూడా గడవ చేస్తాను చేసుకుని మరి దౌర్జన్యంగా ఉండకూడదు. సరే అర్జీ చేసుకుంటాం మేము. అర్జీ చేసుకుని సుమారు 15 ఏళ్ళు ఇంకా చేస్తున్నాము. కంప్లైంట్ వచ్చి 3 సార్లు ఇచ్చినాము. వాళ్ళు ఏం యాక్షన్ ఎత్తుకోలేదు. వాళ్ళు ఉలూలు దున్నప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ ఎత్తుకోలేదు. పోయి కంప్లైంట్ ఇస్తే ఎన్సీ మాత్రం ఇచ్చేసి మీరు పోండా అని చెప్పి పంపించేసారు. అప్పుడు ఎంతో ఖర్చు అయ్యా మాకు, ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యా. ఇప్పుడు ఏం అడగకుండా చేయకుండా వాళ్ళు వచ్చి తహసీల్దార్ వచ్చి బోర్డు నాటిసి ఎవరు రాకూడదు అని చెప్పిపోతే పొజిషన్లు ఇన్నింటికి ఉంటాం కదా. మేము పొజిషన్ ఉండుకొని మేము వ్యవసాయం చేసుకొని జీవనం చేస్తున్నాం. దీంట్లోనే మాకు ఏం జమీన్ లేదు. వేరే జమీన్ సుమారు అంటే వానికి వచ్చి ఒక 10 ఎకరాలు ఉంది. వానికి ఆపోజిట్ ఊర్లోనే ఉంది జమీన్. కుమార్ వాళ్ళ తమ్ముడు నరేష్ ఉన్నాడు కూడా. వాడు వచ్చి చిన్నోళ్ళని పెట్టి ఇట్లా చెట్లు పెరిపించిండేది. వాడు చెట్లు పెరిపెట్టేసి ఇప్పుడు అడిగితే పోయి స్టేషన్లో ఏమంటారు, మేము పెరగలేదు మీరే పెరిగింటారు, మీరే పెరిగేసి మేమే పోయి ఎవరన్నా పెరుగుతారా అట్లా చెప్పుకొని వేరే వాళ్ళని కూడా ఆచారం లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసుకొని నిన్న కూడా తహసీల్దార్కి ఏమో అమౌంట్ ఇచ్చినారు. వాళ్ళు ఏమైనా తహసీల్దార్ మేము చెప్పకపోతే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. గవర్నమెంట్కి అయిపోయింది ఇది. మీరు రాకూడదు వాళ్ళు రాకూడదు అంటే ఇన్నానికి మేము చేస్తా ఉంటే మాకు ఎట్లా న్యాయం మేము జరిగేది ఎట్లా? ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇంకా ఏం కావాలా? ఏమే జమీన్ మాకు కావాలి. వాళ్ళని ఇంకా మాకు వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలి. మాకు వాళ్ళు చేసేయాలి. మాకు పొజిషన్ ఉండాలి. మేము 2.5 ఎకరాలుగా చేస్తాం. అడుగుతుండదు మేము ఎన్నో ఎకరాలంతా ఉంది. ఆడంతా ఎత్తుకుపోయి బోర్డు నాటేది. ఈడే వచ్చి బోర్డు నాటాలన్నా. ఇప్పుడు పక్క దీంట్లో కూడా 3 ఎకరాలు